హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మైదా పిండితో బిళ్ళలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావలసినవి ముందుగా దీంతో ఈ డబ్బా సైజు మైదా పిండి తీసుకున్నాను. దానికి కావలసినవి బొంబాయి రవ్వ, నువ్వులు, జీలకర్ర, ఓమా, ఉప్పు, కారము, నెయ్యి, వెల్లుల్లి పేస్ట్. ఈ మైదా పిండిలో కొంచెం బొంబాయి రవ్వ 3 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. కొంచెం ఓమ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పిండిలో నెయ్యి వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. ఈ మొత్తం ఇలా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకొని 10 నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ముక్కుడు పెట్టుకొని ఇందులో నూనె పోసుకోవాలండి. నూనె బాగా వేడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా బౌల్స్ లాగా తీసుకొని చపాతీ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా చపాతీ లాగా చేసుకోవాలి. పీట మీద ఇలా పలసగా చపాతీ లాగా చేసుకోవాలి. తర్వాత చిన్నగా ఈ బౌల్ తోటి రౌండ్గా బిళ్ళలు చేసుకోవాలి. ఇలా బిళ్ళల్లాగా అన్ని రౌండ్గా ఒక్క తీరుగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా బిళ్ళల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. నూనె వేడయ్యాక ఇవి ఒక్కొక్కటి ఇందులో ఇట్లా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. ఈజీ స్నాక్స్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బిళ్ళలు డీప్ ఫ్రై అయినాయండి. ఇదే ఇలా తీసుకొని జల్లెడలోకి తీసుకోవాలండి. ఇవే అండి మైదా పిండి బిళ్ళలు. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.